కోవూరులో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో రైతుల సమస్యలు, డీజిల్ పెట్రోల్ ధరల పెంపు, కరెంటు బిల్లుల భారంపై వైసీపీ నాయకులు పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై అదనపు భారం మోపుతుందని వారు ఆరోపించారు. డీజిల్ పెట్రోల్ ధరలు పెరగడంతో రైతుల వ్యవసాయ ఖర్చులు భారీగా పెరిగాయని, వెంటనే ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. అలాగే కరెంటు బిల్లుల పెంపుతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. స్మార్ట్ మీటర్ల వ్యవహారంపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతూ ప్రజలపై అదనపు భారం వేయొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని వైఎస్ఆర్సీపీ నాయకులు స్పష్టం చేశారు. ఈ విధంగా రేట్లు పెరిగిపోతే నాణ్యతలు చూస్తే ఎకరాకి 5,000, ఇల్లు చూస్తే అన్ని కాంప్లెక్స్లు పెరిగినాయి. ఉదాహరణకి ఒక పాంప్లెట్ చూపిస్తాం చూడండి. ఒక్కొక్క బస్తాకి అంటే 50 కేల బస్తాకి ఈ విధంగా పెరుగుతా పోతే రాబోయే రోజుల్లో వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరు ఉండరు. యువత కొద్ది కొద్దిగా గిట్టుబడి అవుతుంది చేస్తున్నారు. ఈ విధంగా పెంచుకుంటా పోతే వాళ్ళు మానేస్తారు. పొలాలన్నీ కూడా పీడిపడిపోతాయి. రాబోయే రోజుల్లో ఆహార ధాన్యాన్ని కూడా కొరత ఏర్పడే పరిస్థితి ఉంది. తర్వాత ఇంతవరకు కోవూరులో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు భూ సర్వే చేసి 6 నెలలకో 3 నెలలకో ఇమీడియట్ గా పాస్ పుస్తకాలు ఇచ్చేవాడు. ఇప్పుడు అదంతా పొలాలన్నీ తీసేసుకుంటాడని ఎలక్షన్ టైంలో చెప్పి చంద్రబాబు నాయుడు గారు దాన్ని జనాలు మభ్యపెట్టి గెలిచాడు. గెలిచిన తర్వాత 26లో గెలిచాడు. గెలిచిన తర్వాత ఈయన మళ్ళీ భూ సర్వే పెట్టాడు. భూ సర్వే పెట్టి దాదాపు 2 ఏళ్ళు అయిపోయింది. అంటే 24 మొదలు పెట్టి 26 ఎక్కువ వస్తుంది. 2 ఏళ్ళు అంటే ఇంకొక 6 రోజులకి 2 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చి అది 2 సంవత్సరాలుగా భూ సర్వే చేశాడే కానీ ఇంకా కొన్ని ఏరియాలో పాస్బుక్లు ఇవ్వనేలే. అమ్ముకునేవాడు ఇబ్బంది పడుతున్నాడు, కొనుక్కునేవాడు ఇబ్బంది పడుతున్నాడు. ఎందుకంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి. చెప్పింది ఆచరణలకు ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు చేరు. ఆ రోజుల్లో జలయజ్ఞంలో భాగంగా రాజశేఖర రెడ్డి గారు నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ శంకుస్థాపన చేస్తే కొన్ని అన్యాయ కారణాల వల్ల రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. తర్వాత చంద్రబాబు నాయుడు మరి సీఎం అయ్యారు. కనీసం ఆ 2 బ్యారేజీలకి కంపడి మట్టి కూడా వేసి అడగడం. మళ్ళీ రైతుల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత 2 బ్యారేజీలు పూర్తి చేసుకోగలిగాం. లేకపోతే ఆ 2 బ్యారేజీలు అట్టే ఉండేవి బాబు గారు కానీ ఉంటే. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రైతుల పక్షపాతి కాబట్టి మళ్ళీ గెలిచాడు. గెలిచిన తర్వాత 2 ధన్యవాదాలు సెలవు చేస్తాం. కూరగాయల రేట్లు, చిల్లర సామాన్ రేట్లు అన్ని మామూలుగా ఎట పెంచుతారు, కొంచెం పెంచుతుంటారు. దీని మీద సాకు పెట్టేసి డబుల్ మినపప్పు ఉంది 100 రూపాయలు 150, పెసరపప్పు ఉంది 120, 150 రూపాయలు. కేవలం ఈ పెట్రోల్ డీజిల్ పెరిగిన దానివల్ల ఎన్ని రకాలుగా మనుషులు అన్యాయం అయిపోతున్నారంటే అది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం గమనించాలి కదా. తగ్గిస్తా అన్నారు, తగ్గించారు. గ్యాస్ మామూలుగా హోటల్స్ కి ఇచ్చే మామూలు డొమెస్టిక్ గ్యాస్ కాకుండా కమర్షియల్ గ్యాస్ పెరిగిన దానివల్ల 10 రూపాయలకి ఇచ్చే 2 ఇడ్లీలు, 20 రూపాయలకి ఇచ్చే 2 ఇడ్లీలు, 30 రూపాయలకి 2 ఇడ్లీలు ఇస్తున్నారు. ఎక్కడ తినాలి పేదలు పాపము. బళ్ల మీద వాళ్ళు ఎలా అమ్ముకొని ఎలా బతకాలి. బళ్ళని ఎత్తేసారు ఆల్మోస్ట్ అని. పాత రోజులకు వచ్చేసారు. కట్టెలు ఎక్కడెక్కడ ఉన్నాయో కట్టెలు ఏరుకొని కట్టెలతో వంటలు చేయాల్సిన పరిస్థితి వచ్చేసారు. గ్యాస్ పెరిగిన దానివల్ల డొమెస్టిక్ వాళ్ళు అన్యాయం అయిపోయారు, కమర్షియల్ వాళ్ళు అన్యాయం అయిపోయారు. గ్యాస్ ను పట్టించుకోవడం లేదు, దేన్ని కూడా రైతులను పట్టించుకోవడం లేదు. మరి ఎలా మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు మహానాడు జరుగుతూ ఉంది. దాదాపు 500 మంది వేదిక మీద ఉన్నారు. బాబు గారు మాట్లాడుతూ ఉంటే అందరికీ తెలుసు బాబు గారు అబద్ధం చెప్తున్నారని. అందరికీ తెలుసు. ఆయనే పాపం చప్పట్లు కొట్టమని చెప్తా ఉన్నాడు. చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి అని చెప్పింది నిజమేనా? అన్ని అబద్ధాలని వేదిక మీద ఉన్నాడో తెలుసు. వేదిక గ్యాస్
అది చేయాలని కోరుకుంటున్నా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఆయన యాక్టివ్ కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ గారికి ఇద్దరికి కూడా మనవి చేసుకుంటా ఉన్నా. ధన్యవాదాలు.